కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామమున వందనాలు. కూర్చో. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాం. తిరగదు. ఈరోజు కొద్ది నిమిషాలు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే దేవుడు సృష్టికర్త అనే విషయాలు కొద్ది నిమిషాలు నేర్చుకుంటాం. ఆదికాండం నుంచి మనం కూడుకున్న ప్రతిసారి కూడా ఆదికాండంలో ఒక్కొక్క అధ్యాయంలో నుంచి కొన్ని పాఠాలు మనము నేర్చుకుంటాం. అధ్యాయులు వారిగా చదువుతుంటే మీకు బహుశా విసుకొచ్చే అవకాశం ఉంటుంది. పాఠాల వారిగా అంటే ఆ అధ్యాయంలో 1వ అధ్యాయంలో మనం నేర్చుకునే పాఠం, 2వ అధ్యాయంలో ఆదికాండం 2వ అధ్యాయంలో మన జీవితానికి కావాల్సిన పాఠం ఏదైనా ఉందా, 3వ అధ్యాయంలో మనం ఏదైనా ఒక పాఠం నేర్చుకోవచ్చు అని ఆ రూపంలో వీలైతే దేవుడు కనికరిస్తే ఆదికాండాన్ని అలా నేర్చుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు సృష్టిని సృజించడనే విషయం మనకు అక్కడ కనిపిస్తుంది. తెలుసు కదా మీకు అందరికీ తెలిసిన వాక్యమే, కంఠస్థ వాక్యం. అది చదువు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. అంటే ఈ సృష్టికి కర్త, ఈ సృష్టి యొక్క స్థాపకుడు, ఈ సృష్టి యొక్క నిర్మాణకుడు దేవుడు అని ఆదికాండం 1వ అధ్యాయము స్థాపిస్తుంది. సృష్టి ఎలా వచ్చింది అంటానికి లోకంలో అనేక కథలు ఉన్నాయి. సైన్స్ చెప్పే సిద్ధాంతాలు కూడా కొన్ని మనకి తెలుసు. సృష్టి అనేది దానికంతటికదే వచ్చింది, దానికదే ఈ సృష్టి వచ్చినది. దీని వెనక సృష్టికర్త అనేది ఎవరు లేరు అనేది సైన్స్ లోకంలో చెప్పే సిద్ధాంతాలు మనకి తెలుసు. మీకు తెలిసిన బిగ్ బ్యాంగ్ థియరీ అని సైన్స్ పాఠం చెప్తుంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒక భారీ విస్ఫోటనం సంభవించడం వలన సృష్టి ఏర్పడింది అనేది బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క సిద్ధాంతం. అంటే ఒకప్పుడు ఈ గ్రహాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ భూమి ఇవన్నీ కూడా ఒకప్పుడు ఒక ముద్దలాగా కలిసి ఉన్నాయి. ఒక భారీ విస్ఫోటనం సంభవించింది. భారీ విస్ఫోటనం సంభవించినప్పుడు ఈ విధంగా సృష్టి, గ్రహాలు, నక్షత్రాలు అనేవి ఏర్పడ్డవి అనేది సైన్స్ చెప్పే సిద్ధాంతం. అది నమ్మశక్యంగా లేదు వాస్తవానికి. ఇప్పుడు విస్ఫోటనం సంభవిస్తే చల్లా చెదురుగా ఉంటాయా, క్రమంగా ఉంటాయా? విస్ఫోటనం చెందితే చల్లా చెదురుగా ఉంటాయా, క్రమంగా ఉంటాయా? ఇప్పుడు ఒక చోట బాంబు పెట్టాము, ఆ బాంబుని పేల్చాము, విస్ఫోటనం చేసాము. ఇప్పుడు ఆ బాంబు పేలిన స్థలంలో వస్తువులన్నీ కూడా క్రమంగా ఉంటాయా, చల్ల చెదురుగా ఉంటాయా? చల్లా చెదురవుతాయి. ఇప్పుడు విస్ఫోటనం సంభవిస్తే క్రమంగా ఉండదు, చల్లా చెదురవుతుంది. ఇప్పుడు మరి ఈ సృష్టి చల్లా చెదురుగా ఉందా, క్రమంగా ఉందా? చల్లా చెదురుగా ఏం లేదు. ఈ సృష్టి ఎలాగుంది? క్రమంగా ఉంది. అంటే సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి. ఏ గ్రహం యొక్క కక్షలో ఆ గ్రహాలు అద్భుతంగా క్రమంగా తిరుగుతూనే ఉంటాయి. అంటే ఈ సృష్టి
చెల్లాచెదురుగా లేదు, క్రమముగా ఉంది. అంటే ఈ సృష్టి ఇంత క్రమంగా ఉంది అంటే దీని వెనక దీనిని నడిపించి సృష్టించిన వ్యక్తి ఎవరో ఉన్నారు అనేది మనకి తేటగా అర్థమవుతుంది. అంటే ఆదికాండం 1వ అధ్యాయము ఏమని స్థాపిస్తుందంటే దేవుడు సృష్టికర్త, దేవుడు సృష్టి నిర్మాణకుడు, దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు అనే సంగతి మనకి స్పష్టంగా ఆదికాండం 1వ అధ్యాయంలో మనకి తెలుస్తుంది. అంటే దేవుడు ఈ సృష్టికర్త అయినప్పుడు దేవుడు శాశ్వతమైన వాడు, దేవుడు నిత్యుడు అనే సంగతి కూడా మనకి అర్థమవుతుంది ఆ అధ్యాయంలో. అంటే ఈ సృష్టి లేనప్పుడు ఎవరున్నారు? ఈ సృష్టి అనేది లేనప్పుడే, ఈ లోకం అనేది లేనప్పుడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అంటే దేవుడు నిత్యుడు, దేవుడు శాశ్వతుడు అనే సంగతిని ఆదికాండం 1వ అధ్యాయము స్థాపిస్తుంది. అంటే ఈ సృష్టి అనేది లేనప్పుడు, ఈ విశ్వం అనేది లేనప్పుడే దేవుడు ఉనికిలో ఉన్నాడు. అందుకు మోషే ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టెంపక మునుపు యుగయుగములు నీవే దేవుడుకు. పర్వతాలు భూమిని లోకమును పుట్టెంపక మునుపు. తయారు చేయకుండా ఏ వస్తువు అన్న వస్తువు అంటే రాదు అనే సంగతి మనందరికీ తెలుసు. ప్రపంచంలో ప్రతి మనిషికి తెలుసు. ఇదిగో పలానా వస్తువుని పలానా వ్యక్తి తయారు చేసిన. ఉదాహరణకి ఎలక్ట్రిక్ బల్బు ఉంది. బహుశా మన తాతలు, మన ముత్తాతలు ఎలక్ట్రిక్ బల్బు చూడకుండా చచ్చిపోయారు. గ్రంథంలో ఉన్న అనేక మంది విశ్వాసులకి, భక్తులకి, మనుషులకి ఎలక్ట్రిక్ బల్బు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇంతకీ ఎలక్ట్రిక్ బల్బు ఎలా వచ్చింది? ఈ బల్బును కలగజేసిన వ్యక్తి ఎవరు? ఈ ఎలక్ట్రిక్ బల్బు అనేది దానికంతటిగా వచ్చిందా? ఎవరైనా కలగజేశారా? మీరు చెప్పండి, పిల్లలు చెప్పండి. బల్బును తయారు చేసింది ఎవరు? మర్చిపోయారా? సైంటిస్ట్ పేరు. బల్బును కలగజేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. బల్బు, ఎలక్ట్రిక్ బల్బు దానికది రాలా, దానికది ఊడిపడలా, దానికది ఉత్పత్తి కాలేదు. ఎలక్ట్రిక్ బల్బు ఎవరో కలగజేయలేదు, దానికదే ఉత్పత్తి అయిందని ఎవరైనా అన్నారనుకో, ఎవరు నమ్మరు ప్రపంచంలో. కానీ ఈ సృష్టిని ఎవరు ఉత్పత్తి చేయలేదు, దేవుడు ఉత్పత్తి చేయలేదు. ఈ సృష్టి దానికి అంతటికదే కలిగిందంటే మాత్రం అనేకలు నమ్ముతారు. కొంతమంది థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఒక సైంటిస్ట్ బల్బుని కలగజేశాడు, కనుగొన్నాడు, తయారు చేశాడు. ఒకప్పుడు, ఇప్పుడంటే రేడియోలు కనుమరుగైపోయినవి. చిన్నప్పుడు మన ఇళ్ళల్లో రేడియోలు ఉండేవి. రేడియోని ఎవరు కనుగొన్నారు? ఎవరు కలగజేశారంటే మార్కోని కలగజేశారు. మర్చిపోయారు. ఇప్పుడు మనం మాట్లాడే ఫోన్ ఉంది. మనం మాట్లాడే ఫోన్ కూడా ఎవరు కనుగొన్నారు? ఎవరు తయారు చేశారు? ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చేసినవి. ఒకప్పుడు ఈ ఫోన్లు లేవు కదా, ల్యాండ్లైన్ ఫోన్లకు. అప్పుడు ఆ వైరు కనెక్షన్ తోటి ల్యాండ్లైన్ ఫోన్లు ఉండేది. అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఉందా పేరు? ఓకే, గ్రాహం బెల్ అనే ఒక వ్యక్తి. అంటే పలానా వస్తువుని పలానా వ్యక్తి తయారు చేశాడు, పలానా కంపెనీ తయారు చేసింది, వాస్తవం. మరి సృష్టిని ఎవరు తయారు చేశారు? మరి భూమిని ఎవరు తయారు చేశారు? సూర్యుని ఎవరు తయారు చేశారు? చంద్రుడిని, నక్షత్రాలను ఎవరు తయారు చేశారు? అవి వాటికంతా వచ్చినండి. ఒకప్పుడు ఎలాగొస్తాయి? ఈరోజు ప్రపంచంలో చెప్పే, సైన్స్ చెప్పే సిద్ధాంతం అది. ఆ సిద్ధాంతాన్ని అనేక మంది విద్యావేత్తలు కూడా నమ్ముతున్నారు రోజు. దానికి అది ఎలాగొస్తుంది? కలుగు చేయకుండా, సృష్టించకుండా, తయారు చేయకుండా దానికి అంతర్గతి ఎలాగొస్తుంది? ఎవరు కలుగజేశారు అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇంకొక చోట కూడా చదువుదాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఒక అద్భుతమైన మాట అంటాడు. చదువు.
సృష్టిని సృజించినది దేవుడే. దేవుడే ఆయనే సృజించాడు, ఆయనే కలగజేశాడు, ఆయనే స్థాపించాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువు. 409 పేజీ పాత నిబంధన 407 చదువు. నెహెమ్యా గ్రంథము నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహా ఆకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండనిది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. చూస్తుంటారమ్మా శ్రీగారా? ఒకటి భూమి ఉండ కదా, అక్కడ భూమి ఆకాశం ఉండ కదా, ఒకటి ఆకాశమును మహా ఆకాశములను వాటి సైన్యమును. వేటి సైన్యం? వేటి సైన్యం? ఆకాశములను మహా ఆకాశములను, అంటే ఆకాశంలో సైన్యం ఉందంట. ఆకాశాన్ని కలగజేశాడు, ఆకాశంలో ఒక సైన్యాన్ని ఉంచాడు దేవుడు. ఆకాశ సైన్యం నువ్వే కలగజేశావు. 2 భూమిని దానిలో ఉండనిది అంతటిని, అంటే భూమిని భూమి లోపల ఉన్నదని అంతటిని, భూమి మీద ఉన్నదంతటిని, సముద్రములను వాటిలో ఉండనిది అంతటిని సృజించి, కేవలం సృష్టించడం మాత్రమే కాదు కానీ వాటినన్నిటిని కాపాడు వాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచును. ఈ మహా ఆకాశములు, ఈ అద్భుతమైన భూమి, ఈ అద్భుతమైన మహా సముద్రాలు దేవుని చేతి పనులే. వాస్తవానికి దేవుని యొక్క చేతి పనులు. అందుకే దావీదు కూడా ఒక చోట ఒక మాట అంటాడు, నీ చేతి పని అయిన ఆకాశమును, నీ చేతి పని అయిన ఆకాశం దేవుని యొక్క చేతి పని. వీళ్ళు ఒకసారి కొన్ని ఇల్లు చూస్తుంటే చాలా అద్భుతంగా అండి. ఎవరు కట్టారండి? ఆ మేస్త్రి పేరు చెప్పండి. భలే కట్టాడు ఇల్లు. ఎవరండి ఆ మేస్త్రి? డిజైన్ భలే వేసాడు సార్ ఆ మేస్త్రి. ఎక్కడ ఉంటాడు ఆయన అంటే ఆ మేస్త్రి యొక్క చేతి పని అద్భుతంగా ఉంది. అలాగే ఈ సృష్టి ఎవరి చేతి పని అంట? ఈ సృష్టి దేవుని యొక్క చేతి పని. యెషయా గ్రంథము 45వ అధ్యాయం కొట్టడం సార్. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనం. 45వ అధ్యాయము. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. పలానా ఫోన్ని గ్రాహం బెల్ కనుగొన్నాడు, కలుగజేశాడు. పలానా వాషింగ్ మెషిన్ని పలానా సైంటిస్ట్ కలుగజేశాడు. మరి ఆకాశములను కలగజేసింది ఎవరు? ఏ సైంటిస్ట్ కలగజేశాడు ఆకాశాలని? ఏ సైంటిస్ట్ వల్ల కదా ఈ భూమి మీద ఉన్న ఏ సైంటిస్ట్ వల్ల కూడా కాదు ఇది. ఆకాశములను కలగజేసిన యెహోవా. 12 కూడా చదువు ఒకసారి అక్కడే. 12వ వచనం కూడా అక్కడ 45:12. భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాల పరచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. భూమిని కలగజేసిన వాడను నేనే. కాబట్టి సృష్టికర్త, ఈ సృష్టిని అంతా సృజించింది ఎవరమ్మా? దేవుడు. రెండోది, సృష్టిని దేవుడు ఎలా చేశాడు?
ఈ సృష్టిని దేవుడు ఎలా చేశాడు, అది మహా అద్భుతం. అది మహా అద్భుతం. ఇప్పుడు కుమ్మరి ఉన్నాడు. కుండను ఎలా తయారు చేస్తాడు? ఆల్రెడీ మట్టి ఉంటుంది. ఆ మట్టి తీసుకొని తయారు చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడు అంటే, ఆల్రెడీ పదార్థము ఉంటే ఆ పదార్థముతోటి దేవుడు సృష్టిని తయారు చేయాల. గుర్తుంచుకోండి. అంటే ఈ సృజించక ముందు పదార్థం ఉంది. ఆ పదార్థముతోటి దేవుడు ఈ సృష్టిని తయారు చేయాలి. అలా తయారు చేయలేదు దేవుడు ఈ సృష్టిని. మరి ఎలా చేశాడు? శూన్యములో నుండి దేవుడు సృష్టిని చేశాడు. శూన్యములో నుండి దేవుడు సృష్టిని చేశాడు. అంటే అంతకు ముందు ఇదేమీ లేదు. ఈ పాలపంతలు లేవు, ఈ విశ్వం లేదు, ఈ భూమి, ఈ గ్రహాలు ఏమీ లేవు. అంటే అంతా శూన్యం. తమ్ముడు అర్థమవుతుందా? అంటే పదార్థం ఉంటే పదార్థంలో నుంచి పదార్థాన్ని తీసుకుని దేవుడు సృష్టిని చేశాడా? అలా కాదు. పదార్థం ఏమీ లేదు. ఏ ద్రవ పదార్థం కానీ, ఏ ఘన పదార్థం కానీ, ఏ పదార్థం అనేది లేదో, పదార్థము లేనప్పుడు శూన్యములో నుంచి దేవుడు ఏం చేశాడంటే ఈ మహా విశ్వాన్ని నిర్మాణం చేశాడు ఆయన. అందుకు ఎలా కలిగింది సృష్టి అంటే దేవుని వాక్యము వలన అంటాడు. దేవుని వాక్యము వలన. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. ఒకసారి అద్భుతంగా మాట్లాడుతున్నాడు అక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి అంటే అర్థం ఏంటి శాంతయ్య? అదృశ్యమైనవి అంటే చెప్పాలి. కనపడనివి అంతే. దృశ్యం అంటేనేమో కనపడేవి, అదృశ్యం అంటేనేమో కనపడనివి. అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువేంటంట చెప్పాలి. అదృశ్యమైనవి ఉన్నవంటానికి రుజువేంటి? ఇప్పుడు ఏది అదృశ్యము? పరలోకము అదృశ్యమైనది, దేవుడు అదృశ్యమైన వాడు కదా. పరలోకము, దేవుడు, పరలోకములో ఉన్నదంతా కూడా అదృశ్యమైనది. అదృశ్యమైనది ఉన్నవి అంటానికి రుజువేంటంటే ఏంట రుజువు? మన విశ్వాసం. అదే మాట్లాడుతుంది అక్కడ. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువు. ఏంటాయా పరలోకం ఉందని రుజువేంటాయా? చూపించు పరలోకం. అది కంటికి కనిపించదు, అదృశ్యమైంది. అది ఆ రుజువేంటి? నా విశ్వాసం. అది యేసుక్రీస్తు 2వ రహస్యం అంటే రుజువేంటి? ఆధారం ఏంటి? గ్రంథం ఆధారం ఉంది. రెండోది నా విశ్వాసం. అర్థమవుతుందా? అంటే అదృశ్యమైనవి ఉన్నవి అంటానికి రుజువేంటంటే విశ్వాసం. చదువు కంటిన్యూ చూసారు. దానిని బట్టి పెద్దలు ఏమంటారు? దానిని బట్టి పెద్దలు దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. అంటే విశ్వాసాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ఆ తర్వాత ప్రపంచములు దేవుని వాక్యం నిర్మాణమైనవి. అదిగో చూడమ్మా, జాగ్రత్తగా చూడు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు, పదార్థములచే నిర్మింపబడలేదనియో. అంటే ప్రపంచం ఎలా కలిగినవంటమ్మా? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియో. అంటే దేవుని వాక్యం వలన అర్థం ఏంటి? మళ్ళా దేవుని వాక్యం వలన అంటే ఈ ప్రపంచం ఎలా కలిగింది? ఈ ప్రపంచం ఎలా కలిగింది? పదార్థంలో నుంచి కలిగిందా? కాదు. అదే చెప్తున్నాడు అక్కడ. దృశ్యమైనది పదార్థం వలన కలిగినది కాదు. అంటే ఆల్రెడీ పదార్థం ఉంటే పదార్థంలో నుంచి దేవుడు సృష్టిని తయారు చేయలేదు. మరి ఎలా కలిగినవి? ఇదిగో దేవుని వాక్యము వలన కలిగినవి. దేవుని వాక్యం వలన అంటే శూన్యంలో నుంచి ఆయన మాట వలన. అందుకే అబ్రహాము నమ్మిన దేవుడి గురించి కూడా మాట్లాడుతూ
అబ్రహాము నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అంట, రోమపత్రికలో మాట్లాడుతుంటాడు. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడైన దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు అంటే ఒకప్పుడు ఈ భూమి లేదు, ఒకప్పుడు ఈ సముద్రాలు లేవు, ఒకప్పుడు ఆకాశం లేదు, ఒకప్పుడు నక్షత్రాలు లేవు, ఒకప్పుడు సూర్య చంద్రులు లేరు. కానీ ఎవరు పిలిస్తే వచ్చినవి? వెలుగు కలుగును గాకని పలికాడు. అంతేనా? వెలుగుని ఏమన్నా పదార్థంతో చేశాడా? ఆరిన నేల కనబడును గాక అని పలికాడు. అంతే. ఆరిన నేల కనబడును గాక, ఆకాశంలో జ్యోతులు కలుగును గాక. అంటే ఏదో ఒక మట్టితోటి అంగారగ్రహం చేయాల, ఇసుకతోటి చంద్రమండలం చంద్రుడు తయారు చేయాల. ఎలా కలిగినవో చెప్తున్నాడు అంటే లేక అది అద్భుతం. పేతురు రాసిన 2వ పత్రిక కొంచెం ఒకసారి 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ఆ భూమి ఎలా కలిగింది అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుంటారు. 5వ వచనం, 3వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు. చాలు. ఎలా కలిగింది భూమి? నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిన. దేవుని వాక్యము వలన. ఆయన మాటకున్న శక్తి అంత పవర్. ఆయన మాట యొక్క శక్తి అద్భుతమైన పవర్. నీళ్లలో నుండి నీళ్ల వలన. ఎందుకంటే జలాలు వేరు చేసిన తమ్ముడు, జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగా కానీ పలికాడు. అప్పుడు ఏం జరిగింది? జలాలు కొన్ని పైకి పోయినవి, జలాలు కొన్ని కిందికి వచ్చినవి, మధ్యలో స్పేస్ వచ్చేసింది. ఈ స్పేస్కి దేవుడు ఏమని పేరు పెట్టాడు? ఆకాశం అని పేరు పెట్టాడు. అప్పుడు మరి కింద జలాలను ఏం చేశాడు దేవుడు? ఈ కింది జలములన్నీ ఒక చోటనే కూర్చబడును గాక అన్నాడు. అంతే. ఆ నీళ్ళన్నీ ఏమైపోయినమాట? మహాసముద్రాలుగా కూర్చబడినవి. తర్వాత దేవుడు ఏమన్నాడు? ఆరిన నేల కనబడును గాక అన్నాడు. అంతే. నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి. అందుకే మనకు చూడబడి ఏమన్నా తెలుసా? ఆయన భూమిని నీళ్ల మీద పరిచినడు. బైబిల్లో కీర్తనలో ఆయన భూమిని నీళ్ల మీద పరిచెను. నీళ్ల మీద పరిచెను అంతే కదా. ఇప్పుడు తవ్వుకుంటే భూమి తవ్వితే రోజు నీళ్ళు వస్తాయి కదా. అంటే నీళ్ల మీద భూమిని పరిచాడు దేవుడు. జలాలను వేరు చేశాడు. జలాలను వేరు చేసి కింద జలాలను ఏం చేశాడంటే ఇగో ఈ నీళ్ళన్నీ ఒక చోట కూర్చబడి కాక అన్నాడు. నీళ్ళకేమో సముద్రాన్ని పేరు పెట్టాడు. ఆ నీళ్ల మీదనేమో ఆరిన నేల కనబడును గాక అన్నాడు. అంతే. ఆరిన నెలకి ఏమని పేరు పెట్టాడు? భూమి అన్నాడు. మరి నీళ్ళకి ఏమని పేరు పెట్టాడు? మహాసముద్రాలు. అంటే నీళ్ళే ఎక్కువ కదా వాస్తవానికి. ఎన్ని పర్సెంట్ భూమి మీద? 70%. 3 మన లెక్కలో 3 నీళ్లు. 3 నీళ్లు, 1 వంతే భూమి. 1 వంతే భూమి. ఈ 300 ఒకవేళ 400 నీళ్ళు తీసుకున్నాం అనుకో, 1 వంతే మంచినీళ్ళు ఉంటాయి, 3 మరలా ఉప్పు నీళ్ళే, సముద్రపు నీళ్ళే. అవి త్రాగడానికి పనికిరావు. అలాగని వాటి వల్ల ఉపయోగం లేదా? ఉంది. ఎందుకంటే ఈ భూమి లోపల ఒక భయంకరమైన మహా అగ్ని ఉంటుంది అన్నమాట. మహా అగ్ని ఉంటుంది. యోగ గ్రంథంలో మాట మాట్లాడుతుంది. భూమి నుండి ఆహారం పుట్టను, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. అగ్నిమయమైనట్లుండు. ఈ మహాసముద్రాలు ఏం చేస్తుంది అంటే, అందుకే అక్కడక్కడ అగ్నిపర్వతాలు కూడా బద్దలవుతుంటాయి. చూసి ఎప్పుడన్నా న్యూస్లో. ఎక్కువ ఇండోనేషియాలోనూ జపాన్లోనే ఎక్కడో అగ్నిపర్వతాలు ఏమైపోతాయి అంటే బద్దలైపోతుంది అనమాట. అగ్ని భూమి లోపల నుంచి వచ్చేసి లావా ఊర్లే తగలబడిపోతాయి సార్ ఆ పర్వతం దగ్గరకు ఉంటాయి. అంటే ఎలా కలిగిందంటే దేవుని వాక్యం వలన. ఆయన ఆజ్ఞగా పుట్టినన్నాడు. ఒక చోట ఒక మాటతో ముందుకెళ్దాం. 148 కీర్తన ఒకసారి. 148 కీర్తన. 148 కీర్తన 5వ వచనం.
148వ కీర్తన 5వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. ఏవి అంటే ఎలా కలిగింది సృష్టి? పైన 4 కూడా చదువు లేకుంటే 4 కూడా చదువు 3 నుంచి చదువు లేకుంటే 3 నుంచి. సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి, పరమాకాశములారా. ఆకాశం పైన ఏమున్నాయి అంటమ్మా? ఆకాశం అంటే ఇప్పుడు ఆకాశం అంటే ఏ ప్రశ్న అంటారా? ఆకాశం అంటే స్పేస్ ఆకాశం అనమాట. ఆకాశం అనేది కూడా ఘన పదార్థం కాదు, అది ఆ స్పేస్ ఖాళీ ప్రదేశం చూడు, ఆ ఖాళీ ప్రదేశాన్ని ఆకాశం అంటారు. అంటే ఈ ఆకాశం పైన ఏమున్నాయంట? ఆకాశం పైన జలములు ఉన్నాయి. అదే మాట్లాడుతుంటాడు, పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా. అంటే సూర్యుడికి చంద్రుడికి నక్షత్రాలు ఉన్నాయి కదా, సూర్యచంద్ర నక్షత్రాలకు పైన ఏమున్నాయి? సూర్య చంద్ర నక్షత్రాలకు పైన జలములు ఉన్నాయి. అంటే చెప్తాను, ఆదికాండం 1వ అధ్యాయాన్ని మనం చదివితే మీకు అక్కడ అర్థమవుతుంది. అప్పుడు జలములతో సూర్యుడు చంద్రుడితోటి నక్షత్రాలతో జలములతో మాట్లాడుతున్నాడు ఆయన 5వ వచనంలో. మళ్ళీ చదువు సార్. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి అంటే అది ఒక పైన చెప్పింది, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు జలములు. అంటే ఎలా పుట్టినవి అవన్నీ కూడా? సూర్యుడు ఎలా పుట్టాడు? సూర్యుడు ఎలా పుట్టాడు చెప్పాలి. ఆయన ఆజ్ఞ వలన, అంతే కదా. సూర్యుడు ఎలా పుట్టాడు అంటే దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. సూర్యచంద్రుడు కలుగునుగాక, అంతే, సూర్యుడు వచ్చేసాడు. నక్షత్రములు కలుగునుగాక అంటే ఎలా కలిగింది సృష్టి అంటే దేవుని యొక్క ఆజ్ఞ వలన కలిగింది. అయితే ఈ సృష్టిని బైబిల్ ఏముందంటే వస్తువులు అని పిలిచింది. ఈ సృష్టిని అంతటిని వస్తువులు, మనిషి వస్తువు కాదు, మరలా మనిషి వస్తువు కాదు. ఈ సృష్టిని బైబిల్ ఏమని పిలిచిందంటే వస్తువులను పిలిచింది. ఇప్పుడు ప్రతి వస్తువుకి ఎక్స్పైర్ ఉంటుందా? ఎక్స్పైర్ ఉంటుంది కదా, ప్రతి వస్తువుకి ఎక్స్పైర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ సృష్టి వస్తువు అంటే ఈ సృష్టికి కూడా ఏముంది? ఎక్స్పైర్ ఉంది. అంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఏమైపోతాయి ఇవన్నీ? ఆకాశములు మిక్కటమైన వేండ్రముతో లయమైపో, పంచభూతములు లయమైపోయిన మాట్లాడుతుంటారు. అంటే ఈ సృష్టి కూడా ఎక్స్పైరీ డేట్ ఒకటి ఉంది, ఒక దినం ఉంది. ఎందుకు? ఇది వస్తువు. ఇది ఎక్కడ చెప్పాడు వస్తువు అని? సృష్టి దేవుడు సృజించిన వస్తువు, లేకపోతే వస్తువు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం అక్కడ చెప్తుంటే ఆ విషయాన్ని. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం చదువు. సామెతలు కీర్తన తర్వాత చూడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. యెహోవా దేవుడు తయారు చేసిన వస్తువులు పిల్లలు. కాబట్టి గ్రాహం బెల్ ఒక వస్తువుని చేశాడు, ఎడిసన్ ఒక వస్తువుని చేశాడు, పలానా శాంసంగ్ కంపెనీ పలానా వస్తువు తయారు చేసింది, పలానా ఎల్జీ కంపెనీ పలానా వస్తువు తయారు చేసింది కదా, వస్తువులు. అలాగే యెహోవా వస్తువును చేశాడంటే యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాడు. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేశాడు. ఏంటి ఆ వస్తువులు అంటే? ఏంటా వస్తువులు? సృష్టి. ఈ సృష్టి వస్తువులు. ఎందుకంటే దాని పని నిమిత్తం ఒక పని ఉంది దానికి. రోమపత్రిక 1వ అధ్యాయం ఒకసారి, రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం.
రోమపత్రిక 1:20. ఆయన ఆయన అదృశ్య లక్షణములు అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను అదిగో సృష్టింపబడిన వస్తువులు దేవుడు సృజించిన వస్తువులమ్మా, దేవుడు సృజించిన వస్తువులు. మనం వస్తువు కొనగానే ఏం కంపెనీ ఇది అని చూస్తుంటాం కదా మనం. ఏ కంపెనీ చేసింది ఇది? కంపెనీ వస్తువు అయిపోయావా? కంపెనీది కొనపోయావా? ఎందుకంటే కంపెనీతో క్వాలిటీ ఉంటుంది, కంపెనీ కావాలి మనకి. అంటే ఇదిగో దీన్ని ఏ కంపెనీ చేసింది? అలాగే పరమదేవుడు యెహోవా ఏం చేశాడంటే కొన్ని వస్తువులు కలగజేశాడు. ఈ సృష్టి ఆయన కలగజేసిన వస్తువులు. అప్పుడు ఆకాశ వస్తువులు అంటాడు, భూ వస్తువులు అంటాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చూస్తాయి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 39-40 వచనాలు చదువుతారు. 1 కొరింథీ 15:39-40 వచనాలు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. అదిగో జాగ్రత్తగా మీరు వినాలి. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, అంటే దేవుడు ఆకాశ వస్తువును చేశాడు. ఆకాశ వస్తువులు అన్నాడు. 2 ఏమన్నాడు? భూ వస్తువు. ఒకసారి చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఆకాశ వస్తువులు అంటే ఏంటి? ఆకాశ వస్తువులు అంటే చెప్పండి, పెద్ద చెప్పండి. ఆకాశ వస్తువులు అంటే ఆకాశంలో ఉన్నవి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఎన్ని ఉంటాయి? ఆకాశ వస్తువులు. భూ వస్తువులు భూమి, చెట్లు, పర్వతాలు, కొండలు, సముద్రాలు, నదులు, ఎన్ని ఉంటాయి భూమి మీద. అంటే ఆకాశంలో కొన్ని వస్తువులను చేశాడు దేవుడు, భూమి మీద కొన్ని వస్తువుల్ని చేశాడు. అంటే ఈ వస్తువులన్నీ ఎవరి కొరకంటే నరుని కొరకు. కొంతమంది పెళ్ళైపోయిన కొత్తలోనే గర్భం ధరించినందుకో, గర్భంలో నుంచి బిడ్డ బయటికి రాకముందే బిడ్డకు కావలసిన వస్తువులు ఎవరైనా సమకూరుస్తారా? సరే, నూనెనైతే సమకూర్చలేదు అనుకో, అదే సంగతి. నూనె సమకూర్చలేదు అనుకో, సమకూర్చే వాళ్ళు ఉండలేరా? ఉన్నారు. అంటే ఉయ్యల సిద్ధం చేస్తారు ముందుగానే. బొమ్మలు అనుకోస్తారు ముందుగానే. బొమ్మలు అంటే పుట్టిన తర్వాత. అంటే ఆ బిడ్డ గర్భంలో నుంచి బయటికి రాక మునిపే ఆ బిడ్డకి ఏం కావాలో తల్లిదండ్రులు సిద్ధం చేసినట్లు, అంటే దేవుడు మనిషిని పుట్టించక ముందే ముందుగా దేవుడు ఏం చేశాడు? ముందు దేవుడు నరుని కొరకు సిద్ధం చేశాడు సృష్టిని. తర్వాత దేవుడు నరుణ్ణి సృజించాడు. అంటే ముందు సృష్టించేశాడు, తర్వాత దేవుడు నరుణ్ణి చేశాడు. అంటే సంకల్పంలో మనసులో ఉన్నది ఎవరు? నరుడే. అంటే దేవుడి సంకల్పంలో, దేవుని యొక్క మనసులో, ఆయన ఆలోచనలో ముందుంది ఎవరంటే నరుడు. ఆ నరుడు నివసించడానికి, ఆ నరుడు నివాసయోగ్యంగా ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే ఈ సృష్టిని ముందు చేశాడు అనమాట. ముందు సృష్టిని చేశాడు, తర్వాత దేవుడు నరుడిని నిర్మాణం చేశాడు. ఇప్పుడు అందుకే ఇప్పుడు మీరు వచ్చాకే చాప అయిపడితే కుర్చీలను రెడీ చేస్తాడు అనమాట. ఏదైనా మనం ఫంక్షన్కి వెళ్ళినా సరే, ఏదైనా పెళ్ళికి వెళ్ళినా సరే, ఏదైనా మీటింగ్కి వెళ్ళినా సరే, ఇప్పుడు మనం వెళ్ళే లోపు కుర్చీలను వేసుండవా? వేసుంటాయి. మనం వెళ్ళే లోపు అన్ని రెడీ వేసుంటాయి అనమాట. అలాగే దేవుడు ఏం చేశాడు? మనిషికి ఏం కావాలో ముందుగా వాటన్నిటిని చేసిన తర్వాత దేవుడు తర్వాత మనిషిని చేశాడు. అంటే నివాస యోగ్యం, నరునికి నివాస యోగ్యం ఏంటంటే ఈ భూమి మాత్రమే. ఇందాక మనం చదివాం, నిరాకారముగా ఉన్నట్టుకు దానిని సృజించలేదు, నివాస యోగ్యముగా ఉన్నట్టుకు దానిని సృజించెను. నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద నివాస యోగ్యం అంటే నరుడు ఎక్కడ నివసించగలడు ఈ విశ్వంలో? అంటే కేవలం భూమి మీద మాత్రమే నరుడు నివసించగలడు. మరి చంద్రమండలం మీద నివసించలేరా? చంద్రమండలం మీద నివసించలేరా? ఛాన్స్ లేదు. అంగార గ్రహం మీద నివసించలేరా? నివసించలేరు.
నివసించదు. కొన్ని గ్రహాలు ఉన్నాయి, కొన్ని గ్రహాలు సూర్యుడికి దగ్గరగా ఉన్నాయి తమ్ముడు. కొన్ని గ్రహాలు ఇప్పుడు మన భూమి సూర్యుడికి ఎంత లెంతలో ఉండాలో దేవుడు అంత లెంతలో పెట్టేసాడు అన్నమాట. ఇప్పుడు కొన్ని గ్రహాలు సూర్యుడికి దగ్గరగా ఉన్నాయి. ఒకవేళ మనం ఆ గ్రహం మీద ఉండగలమా? ఒక భయంకరమైన వేడి, హీటు. తర్వాత భూమి తర్వాత సూర్యుడికి దూరంగా కొన్ని గ్రహాలు ఉన్నాయి. మరి ఆ గ్రహాల మీద ఉండలేమా? ఉండలేము. టెంపరేచర్ పడిపోద్ది, గడ్డగట్టిపోతారు మనుషులు. బహుభయంకరమైన చలి. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు దూరం అయిపోయే కొద్ది ఏమైపోతుంది అనమాట. సూర్యుడు దూరం అయిపోయే కొద్ది ఏం జరుగుతుందంటే భయంకరమైన చలి వస్తుంది అనమాట. సూర్యుడికి దగ్గర కొద్ది ఏం జరుగుద్ది? ఒక భయంకరమైన హీటు, వేడి. అందుకే సూర్యుడికి దగ్గరగా కొన్ని గ్రహాలు ఉన్నాయి. మరి ఆ పేరు నాకు తెలియదు, మర్చిపోయాను. ఒకటో రెండో ఉన్నాయి తమ్ముడు, ఒకటో రెండో ఉన్నాయి. 2 గ్రహాలే ఏమో, సరే ఎన్నో ఉన్నాయి. ఉండలేము, మనం ఉండలేరు అనమాట. భయంకరమైన హీట్, వేడి. భూమి తర్వాత కొన్ని ఉన్నాయి, కొన్ని కక్షలు ఉన్నాయి, కొన్ని గ్రహాలు ఉన్నాయి. వాటిలో అసలు ఉండలేము అనమాట. ఎందుకంటే గడ్డగట్టిపోతాం. ఇంకా అంటే నరునికి నివాస యోగ్యంగా దేవుడు ఏం ఏర్పాటు చేశాడు? భూమిని మాత్రం ఏర్పాటు చేశాడు. భూమిని మాత్రం ఏర్పాటు చేశాడు. అందుకే నివాస యోగ్యము అని మాట్లాడుతుంది. అర్థం ఉన్నాయో విశ్వాసం ఇది పాయింట్ కదా, చిన్న పాయింటే చివరిలో చెప్పి ముగించేస్తాను. సృష్టి దేవుని స్వాధీనంలో ఉంది. సాధారణ స్వాధీనం లేదు సృష్టి. ఎక్కడన్నా మీటింగ్లు జరుగుతున్నాయి అనుకో, మీటింగ్లు జరుగుతుంటే ఒకసారి వర్షం పడుతుంది. మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు, వాళ్ళు ఏమంటారు? సాతాను చూడు స్వార్థ పడించి కూడా వర్షం కురిపిస్తుందంట. అది తప్పు. సాతాను ఆటంకం కలిగేస్తున్నాడు. ఒకవేళ బాగా మబ్బు పట్టి బాగా గాలి వచ్చేసి పట్లని ఎగిరిపోతున్నాడు అనుకో, సాతాను శోధిస్తున్నాడు. తప్పు. సృష్టి సాతాను స్వాధీనం లేదు. గాలిని పుట్టించేది దేవుడు, వర్షాన్ని పుట్టించేది దేవుడు, తుఫాన్ని పుట్టించేది దేవుడు. అంటే ఈ సృష్టి ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని స్వాధీనంలో ఉంది. అది అర్థం కాక ఏం చేస్తారంటే సాతానికి అప్లై చేస్తారు. ఒకవేళ అర్థం కాక ఏం చేస్తారంటే తిడతారు. ఏమొచ్చింది వానకే, ఏమొచ్చింది ఎండకే, తిడతాం కదా మనం. అట్ట కూడా అనకూడదు. ఈ వాన సావుగాను ఏదో అంటారు, పాడుగాను. వరి కోతలు అప్పుడు పడుద్ది, లేకుంటే మిరపకాయలు అప్పుడు పడుద్ది, రకరకాల పరిస్థితులు అప్పుడే పడుతుంది వర్షం. వర్షం క్రమం తప్పిందండి. ఇర్మియా గ్రంథంలో వర్షం క్రమం తప్పింది. కురవాల్సిన సమయంలో వర్షం కురవట్ల, క్రమం తప్పింది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే మనుషులు తిడతారు వర్షాన్ని. ఇలా దేవుడిని కూడా తిడతారు, కురిపించే దేవుడిని కూడా తిడతారు. ఎంత వర్షం మనం ఏం చేద్దాం, ఏం మాట్లాడుతున్నాం. ఎంత వర్షం వస్తే అంత. ఒకవేళ వర్షం పడలేదా సైలెంట్గా ఉంటుంది, అంత వర్షం పడదా సైలెంట్గా ఉంటుంది. ఏమొచ్చింది అని వాళ్ళు అప్లై చేసినట్టు సాతానికి అప్లై చేయటం, లేకుంటే మనం దూషించడం చేయకూడదు. ఎందుకంటే ఈ సృష్టి అనేది దేవుని యొక్క కంట్రోల్లో ఉంది, ఆయన స్వాధీనంలో ఉంది. సృష్టి ఇందాక మనం చదివాం కదా, ఆయన ఒక కట్టడం నియమించినట్టు అనమాట. అది వేటి అతిక్రమించదు అంటాడు. సృష్టి కూడా దేవునికి లోబడుతుంది అద్భుతంగా. ఒకసారి మన 148 చూడు, ఒకసారి 5వ వచనం చదువు. 148 కీర్తన 5వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడం నియమించెను. అద్భుతమైన మాట. ఆయన వాటికి కట్టడం నియమించెను, ఏది తను అతిక్రమింపడు. అంటే దేవుడు ఈ సృష్టికి ఒక విధిని, ఒక ఆజ్ఞని, ఒక కట్టడి నియమించేశాడు. సముద్రం గురించి అయితే ఇంకా చక్కగా మాట్లాడుతుంటాడు. ఏమంటాడు దేవుడు సముద్రం తన్నంట, సముద్రం చుట్టూ నువ్వు ఇంతవరకే తప్ప దాటి రాకూడదు, నువ్వు ఇంతవరకే తప్ప దాటి సరిహద్దు దాటి రాకూడదు. సముద్రానికి ఇసుకను నేను సరిహద్దుగా వేశాను, ఆ విధంగా సరిహద్దుగా వేసి సముద్రానికి తలుపులు పెట్టాడంట దేవుడు.
నాకు మీరు భయపడరా అన్నాడు ఇశ్రాయేలు ప్రజల గురించి. అంటే ఈ సృష్టికి దేవుడు ఒక కట్టడ ఏర్పాటు చేశాడు, ఒక విధిని ఒక హద్దుని ఏర్పాటు చేశాడు. దేవుడు సముద్రానికి ఎత్తిగా తలుపులు పెట్టేశారంట. తలుపులు పెట్టేసి రావద్దు అంటాడు. మరి సునామీ ఎట్టొచ్చింది? సముద్రానికి తలుపులు పెట్టాడు, బాగానే ఉంది, హద్దుని పెట్టాడు. మరి సునామీ ఎట్టొచ్చిందయా? అంటే సముద్రం దేవుని మాట లేదా? అంటే సముద్రం దేవుని యొక్క మాట అతిక్రమించిందా? ఆమోసు గ్రంథాలు ఏమంటే సముద్ర జలములను పిలిచి భూమి మీద పొర్లి పారజేయువాడు ఆయనే. గుర్తొస్తుంది చదివినట్లు? ఒకసారి కింద ఇంకో మాట చదివి నేను చెప్తాను. 8వ వచనం కూడా చదువు ఒకసారి. అక్కడ 8వ వచనం. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. అంటే తుఫాను ఎవరి ఆజ్ఞ నెరవేరుస్తుంది? ఎవరి ఆజ్ఞ మేరకు వస్తుంది? బంగాళాఖాతంలో తుఫాను రేగింది, వార్తలు విన్నాం కదా. వాయుగుండం లేచింది. వాయుగుండం సుడిగుండం కాదు, తుఫాన్ని పుట్టించింది ఎవరు? ఆయన. ఇంకొక మాట చదువు, స్ట్రైట్గా ఉంటుంది అక్కడైతే. 107 కీర్తన ఒకసారి. 24-25 వచ్చినారు. 107 కీర్తన 24-25. టైం లేదు మనకి, తొందరగా యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూసిరి. ఆయన సెలవీయగా, అంటే ఎవరు సెలవిస్తే, ఎవరు అనుమతిస్తే? 107 కీర్తన 25 వచనం. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. అంటే ఒక తుఫాను లేవాలంటే ఎవరు అనుమతి ఉండాలి? ఎవరు సెలవు ఇవ్వాలి? తెలుసా మనకు? తుఫాన్లు వస్తుంటాయి. తుఫాన్లు బంగాళాఖాతంలో, అరేబియాలో ఎక్కువగా బంగాళాఖాతంలో తుఫాన్లు వస్తుంటాయి. అంటే సృష్టి ఎవరి కంట్రోల్లో ఉంది? దేవుని కంట్రోల్లో, దేవుని స్వాధీనంలో ఉంది. చదువు ఆ మాటలు. యోబు గ్రంథం 38వ అధ్యాయం శాంతి ఒకసారి అద్భుతంగా ఉంటుంది. కనుకనే యోబు గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనం చదువు. తొందరగా. సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాక తలుపుల చేత, అంటే సముద్రం తలుపులు వేసేట్టు దేవుడు. తలుపులు దాటి బయటికి రాకూడదు. ఇక ఆ తర్వాత నేను మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారము దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఎంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఎక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు. దేంతో చెప్పాడు? సముద్రంతో చెప్పాడు దేవుడు. సముద్రానికి దేవుడు అడ్డగడలు పెట్టాడంట, తలుపులు వేసాడు దేవుడు. నువ్వు ఇంతవరకే కానీ దాటి రావద్దు. అందుకే చూసాం కదా సముద్రాన్ని. అలలో భయంకరంగా వస్తుంటాయి. మరలా ఏం చేస్తాయి అనమాట? అవి భయంకరంగా అలలు వచ్చేస్తుంటాయి. హద్దు దాటి బయటికి రావాలి. మరలా ఎంత వేగంతో చేసినవో తిరిగి మరలా అంత వేగంతో వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అంటే అలా ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరు ఏర్పాటు చేశారంటే సాక్షాత్తు దేవుడు ఏర్పాటు చేశాడు. నేను తలుపులు పెట్టాను, దానికి అడ్డగడలు పెట్టేసి నువ్వు ఎంతవరకే బయటికి రావద్దు. మరి మొన్న సునామీ వచ్చింది కదా, లక్షల మంది చనిపోయారు కదన్నా. సముద్రం నీళ్ళన్నీ కూడా ఊర్లు కొట్టకపోయినాయి కదన్నా. మరి ఎలాగన్నా? అంటే సముద్రం దేవుని యొక్క మాటలు లేదా? ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం, క్షమించండి 5వ అధ్యాయం. ఎనిమిదవ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును
సృష్టించిన వాడు, కారు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి సముద్ర జలములను పిలిచి వాటిని వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు. ఆయన ఆయన పేరు యెహోవా. యెహోవా. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు. జస్ట్ రీసెంట్గా వచ్చింది కదా రష్యాలో సునామీ వచ్చేసింది రీసెంట్గా, చిన్నది కొంచెం పక్కన కొద్దిగా ఉన్నవి అవి ఆ ఫ్యాక్టరీలో ఏదో మునిగిపోయినాయి, కొట్టుకొని పోయినాయి. అంటే సముద్రం అంతా ఏం చేస్తుంటే బయటకు వచ్చేసాడు. సముద్ర జలములను పిలిచి భూమి మీద పొర్లి పారజేయవాడు ఆయన. అంటే ఈ మహావిశ్వం, ఈ సృష్టి దేవునికి స్వాధీనంలో ఉంది. దేవుని యొక్క మాట అంటే ఈ సృష్టి దేవుని యొక్క మాట ఉంటుంది. దేవుడు చెప్పినట్లే ఈ సృష్టి నడుస్తుంది అనమాట. ఎప్పుడు కూడా ఈ సృష్టి దేవుని యొక్క మాట ఎంత మాత్రం కూడా అతిక్రమించదు. ఆయన వాటికి కట్టడం నియమించను, ఏది దాన్ని అతిక్రమించదు. కానీ విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, దేవుని నోరు లేని ఈ సృష్టి దేవుని మాట్లాడుతుంది, కానీ దేవుని స్వరూపం దేవుని పోలికలో పుట్టిన మనిషి మాత్రము దేవుని మాట అంటుంది. సముద్రం దేవుని మాట అంటుంది, ఆదాం దేవుని మాట అన్నాడా? ఇలా ఈరోజు మనం ఈ సృష్టి అంతా దేవుని మాట్లాడింది, దేవునికి లోబడుతుంది. మరి మనము అందుకే పరమదేవుడు ఏం చేస్తుందంటే సృష్టిని చూసి నేర్చుకోమంటున్నాడు. ఎవరెవరి దగ్గర నేర్చుకోవాలి? ఎవరెవరి దగ్గర బోధించబడాలి? సృష్టి నరునికి బోధిస్తుంది. ఎవరికి బోధిస్తున్నారు? ఎవరి దగ్గర బోధించబడాలి? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షం అనే చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది. ఎవరికి అంటే ఈ పగలు ఉంది కదా, ఈ పగలంట బోధ చేస్తుందంట. పగలు బోధ చేస్తుంది, మనుషులకు బోధ చేస్తుంది. అందుకే యోబు గ్రంథంలో కూడా విదేశత 12వ అధ్యాయంలో ఆ వచనం చదివి ముగించుకోండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. సృష్టిని చూస్తే మనకు వచ్చే ఆలోచనలు ఏంటి? నిజంగా యోబు చెప్పినట్లు మనం చేస్తామా తమ్ముడు? చదువు 7వ వచనం, 12వ అధ్యాయం 7వ వచనం. అయినను మృగములను విచారించుము. ఏంటంటే ఏమ్మా, ఎవరి దగ్గర బోధించబడాలంట మనిషి? మృగాల దగ్గర, నోరు లేని మృగాల దగ్గర. అంటే మృగం కంటే హీనం అయిపోయాడు మనిషి. అవును, కొంతమంది మనుషులు కూడా మృగాలతో పోలుస్తారు కదా. వీడు మనిషి కాదండి, వీడు మృగం. అంటే ఇంకా మృగం కంటే ఇంకా కర్కశంగా ప్రవర్తించే మనుషులు ఉన్నారు. మృగం కంటే అంటే మృగాలు కూడా చేయలేని పనులు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మృగాలు కూడా చేయవు. అంటే మనిషి అంత దిగజారిపోయాడు మా తమ్ముడు, మనిషి అంత దిగజారిపోయాడు. చదువు కంటిన్యూ. మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలు నీకు వివరిస్తాయా? సృష్టిని చూస్తే నువ్వు నేను ఏమనుకుంటావు? చెట్లను చూస్తే ఒక పాట నేర్చుకోవచ్చు, కానీ చెట్లు చూస్తే ఎప్పుడు నరకాలని పెద్దవాళ్ళు. అంతేనా? ఎప్పుడు తలుపులకు ఉపయోగించుకుందామా, ఇప్పుడు మంచానికి ఉపయోగించుకుందామా ఈ చెక్కల్ని? ఆకాశంలో పక్షులను చూస్తే ఏమనిపిస్తుంది? కోళ్ళను చూస్తే ఏమనిపిస్తుంది? అంటే ఈ సృష్టిని చూస్తే మనకు వచ్చే ఆలోచనలు ఏంటి? మనిషికి వచ్చే ఆలోచనలు ఏంటి? ఎక్కడన్నా ఇంకేదైనా చూసారనుకో, ఎట్ట కబ్జా చేద్దామా, లేకుంటే ఎక్కడ తవ్వుదామా,
అంటే దేవుడేమో నేర్చుకోరా బాబు సృష్టిని చూసి అంటే, కానీ మనుషులే చేస్తున్నారు. వాళ్ళ పిల్లాడు చెడిపోతున్నాడు, వాళ్ళ పిల్లాడు బాగుపడే బాగా నడిచే పిల్లాడిని చూసి నేర్చుకోమంటాం కదా, అరే ఆడిని చూసి నేర్చుకోవాలి కొంచెం. ఎందుకంటే వీడు చెడిపోయాడు, వీడు ఆడు బాగా నడుచుకుంటాడు, బాగా పడు వాడిని చూసి నేర్చుకోరు అన్నట్లు పరమ తండ్రి కూడా ఏమంటుంటే గ్రంథం ఏమంటుందంటే చెడిపోయిన మనిషిని ఏమంటుందంటే ఒకసారి ఈ సృష్టిని చూసి నేర్చుకోవాలి. అంటే సృష్టిని చూసి కూడా మనం అద్భుతమైన పాఠాలు నేర్చుకోవచ్చు. నేను గురించి చేస్తున్నా కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం దేవుడు సృష్టికర్త అని స్థాపిస్తున్నట్టు మనకి గ్రంథం తేడాగా మాట్లాడుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. ఈ విశ్వానికి సృష్టికర్త ఉన్నాడు. ఈ విశ్వం ఒక ఆయన సృష్టించాడు. అది ఎవరు సృష్టించారు? దేవుడే సృష్టించాడు. దేవుడు కలగజేయకుండా ఈ సృష్టి రాలేదు, ఈ సృష్టి రాదు. తర్వాత సృష్టిని దేవుడు ఎలా చేశాడు? శూన్యం నుంచి చేశాడు. ఆయన తన వాక్యం వలన చేశాడు. ఆయన ఆజ్ఞిస్తే పుట్టినవి, అంతే తప్ప పదార్థాల నుంచి దేవుడు ఈ సృష్టిని తయారు చేయలేదు. ఒకప్పుడు ఏమీ లేదు, కానీ ఆయన పిలిస్తే వచ్చినవి. ఈ సృష్టిని వస్తువులని చెప్పింది గ్రంథము. ఆకాశంలో కొన్ని వస్తువులు ఉన్నాయి, భూమి మీద కొన్ని వస్తువులు ఉన్నాయి. ప్రతి వస్తువుకి ఎక్స్పైర్ ఎలాగుందో ఈ విశ్వానికి కూడా, ఈ భూమికి కూడా ఎక్స్పైర్ అనేది ఉంది. ఒకరోజు ప్రభు యేసు ప్రత్యక్షమైనప్పుడు అన్నీ కూడా లయమైపోతాయి, అంతమైపోతాయి అన్నీ కూడా. ఈ సృష్టి దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. ఈ సృష్టి దేవుని యొక్క మాట కూడా వింటుంది, మాటకు లోబడుతుంది. మరి మనము మనిషి అవిధేయుడే కాబట్టే గ్రంథం ఏం చెప్తుందంటే ఈ సృష్టిని చూసి నేర్చుకోమని తెలియజేస్తుంది. అంటే ఇంకా ఇలాగా ఒక్కొక్క అధ్యాయాన్ని, అంటే సృష్టి అని నేను చెప్తాను మీకు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఈరోజు చదువుతూ 2వ అధ్యాయానికి వచ్చిన తర్వాత అక్కడ ఏదైనా మనకు అవసరం ఒక పాఠాన్ని మనం చదువుకుంటే మీకు బైబిల్ మీద మంచి ఒక అవగాహన వస్తుంది. అలాగే మీరు కూడా చదవండి. ఆదికాండం 1వ అధ్యాయము, 2వ అధ్యాయము అలా వర్షం చదువుకుంటూ పోతుంటే నేను మీకు వివరించినప్పుడు ఆ సంగతులు చాలా తేటగా మీకు అర్థమవుతుంది. ఇలా కూడుకున్న ప్రతిసారి కూడా 1వ అధ్యాయం నుంచి మనం ఏదైనా పాఠం, 2వ అధ్యాయం నుంచి ఏదన్నా ఒక పాఠం, అంటే అచ్చా మీకు విసుగు లేకుండా ఈ విధంగా చెప్తే మీకు అర్థమవుతుంది అని ఆలోచించారు. ప్రతి రోజు మీ అందరికీ ప్రభుత్వంలో పొందడం ప్రార్థన చేసుకొని ముగించుకోండి.